బ్రేకింగ్ చూస్తున్నాం. బాలీవుడ్ లో ముగ్గురు అగ్ర హీరోలకు షాక్ తగిలింది. షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ టైగర్ ష్రాఫ్ కు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సోకాజ్ నోటీసులు జారీ చేశారు. మహారాష్ట్రలో పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులపై నిషేధం అమల్లో ఉంది. అయితే నిషేధంలో ఉన్న పాన్ మసాలా ఉత్పత్తులను పరోక్షంగా ప్రమోట్ చేశారనే ఆరోపణలు ఈ హీరోలపై వచ్చాయి. పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలో నటించడం ద్వారా పాన్ మసాలాను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారంటూ మహారాష్ట్ర FDA అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ ముగ్గురు హీరోలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మరి నిషేధిత ఉత్పత్తుల ప్రకటనలో నటించారనే ఆరోపణలపై హీరోలు ఎలాంటి వివరణ ఇస్తారు, మహారాష్ట్ర FDA తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్ లో ముగ్గురు అగ్ర హీరోలకు షాక్ తగిలింది. షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ టైగర్ ష్రాఫ్ కు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు అత్యంత సంచలనంగా మారింది. మహారాష్ట్రలో గుట్కా పాన్ మసాలాపై అమ్మకాలపై చట్టరీత్యంగా నిషేధం ఉంది. ఇప్పటికే అయితే ముగ్గురు అగ్రనటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ అడ్వర్టైజ్మెంట్ అంటే పాన్ మసాలా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళపై దాదాపు కేసు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇట్లాంటి అయితే బ్యాంక్ సంబంధించిన పాన్ మసాలా బ్యాంక్ సంబంధించిన యాడ్లు ప్రమోట్ చేయడం వల్ల ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని ప్రమోట్ చేసే అవకాశం చర్యలు తీసుకున్నాయి. దీనికి సంబంధించి అంటే ముఖ్యంగా అటు FDA చెప్తున్న వివరణ ప్రకారం అయితే ప్రజా ఆరోగ్యాన్ని సాగరం పెడుతూ యువతలు పక్కదో పట్టించేలా ఇలాంటి నిషేధిత బ్రాండ్ ప్రకారంలో ఎందుకు భావోద్వేగం వహించాలి వచ్చిన తక్షణ వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా అధికారులకు ఈ నోటీసులో స్పష్టం చేయడం జరిగింది. అయితే ఒకవేళ నిర్ణీత సమయంలో వీరి నుండి సరైన వివరణ రాకపోతే చట్టపరమైన తుదిపరి చర్యలు తీసుకునేందుకు కూడా FDA సిద్ధమవుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే బాలీవుడ్ వర్గాల్లో అటు సంచలనంగా వార్త సర్కిల్ అటు చెప్పడం జరుగుతుంది. అయితే గతంలో కూడా ఇలాంటి యాడ్స్ సామాజిక కార్యకర్తలు కోర్టును ఆశ్రయించారు. కానీ ఈసారి నేరుగా ప్రభుత్వం విభాగం FDA నోటీస్ ఇవ్వడంతో ముగ్గురు హీరోలకు ఇప్పుడు పెద్ద పడిందని చెప్పేసి కూడా మనం మాట్లాడుతున్నాం. చూడాలి గతంలో సామాజిక వ్యవస్థలు చెప్పినప్పుడు తీసుకొని ప్రస్తుతం డైరెక్ట్ నేరుగా ప్రభుత్వం తీసుకుంటే ఖచ్చితంగా వీళ్ళపై కేసులు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ పవన్.